ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, దుష్టులకు నెమ్మది ఉండదు. కీర్తన గ్రంథములో 1వ అధ్యాయము 4వ వచనంలో, దుష్టులు అలాగునుండక గాలికి చెదరకొట్టు పొట్టువలే నుందురు, భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుతాయి. మరి దేవుడు చెప్తున్న మాట, భక్తిహీనులకు, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలకు మరి దేవుడు సమస్తము ఆయన దయచేసే దేవుడు. మరి ఆయన దుష్టులు అనే మాట, ఆదాము అవ్వను ఎంతగానో ప్రేమించి లోకానికి మన కోసం పంపించాడు. మరి దేవుడి యొక్క మాట ప్రకారము జీవించకుండా, దేవుడికి అయిష్టానుసారముగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆదాము అవ్వలు దేవుని దృష్టిలో దుష్టులైపోయారు. దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించారు కనుక మరి ఈ లోకంలో శాపం అనేది మన తరతరాల శాపం నుంచి విడిపించుట కోసము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి అదే లక్షణాలు కలిగి ఈ లోకంలో భయంకరమైన సిచ్యువేషన్లో ఉంటున్న కొందరు ప్రజలు ఉంటూ ఉన్నారు. మరి బైబిల్ గ్రంథంలో మంచి నీతిమంతులు ఉన్నారు, దేవునికి ఇష్టానుసారంగా నడిచిన వ్యక్తులు ఉన్నారు. అందరికంటే గొప్ప శ్రేష్ఠుడు, ఆది సంబుధుడు యేసుక్రీస్తు దేవుడు తప్ప ఎవరు కూడా ఈ లోకంలో నీతిమంతులు లేరు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ప్రియ బిడ్డ, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావు, మందిరానికి వెళ్తావు, మళ్ళీ తిరిగి వస్తావు, పాపం చేస్తావు. మళ్ళీ దేవుని మందిరానికి వెళ్ళి ద్రాక్షారసము రొట్టెలో నీవు పాలు పంచుకునే బిడ్డగా ఉంటూ ఉన్నావు. దేవుని యొక్క బిడ్డ, నీ హృదయాన్ని మార్చుకో. ఈరోజు దుష్టుల యొక్క కార్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. వారి యొక్క అడుగులు యథార్థమైన మార్గంలో లేవు. దేవుని యొక్క బిడ్డలు, దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి బిడ్డలు సినిమా హాల్ టాకీస్లో తిరుగుతూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, బార్ షాపుల్లో భయంకరమైన దేవునికి అయిష్టమైనటువంటి యవ్వనకాల దశలో నుంచి బయటపడేటువంటి ఆలోచనల నుంచి బయటికి రావట్లేదు. ప్రియ బిడ్డ, నువ్వు దుష్ట ప్రవర్తనగా ఉన్నట్లయితే మరి యోసేపు యవ్వనేచ్ఛల నుంచి బయటికి వచ్చి ఉన్నాడు. వ్యభిచార స్థితిలో ఉండకూడదు. మరి దేవుడితో త్రాగుబోతు స్థితిలో నువ్వు ఉండకూడదు. దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు ప్రార్థన చేసుకునే నోటి ద్వారా అపవిత్రమైన కార్యములు, చూపులు చూస్తున్నావేమో. మరి నీ ఇష్టానుసారంగా క్లబ్ల వెంట తిరుగుతూ ఉన్నావేమో, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నావేమో. మరి దేవుడు చెప్తున్న మాట ప్రకారము ఈరోజు నీ జీవితంలో గొప్ప మార్పు రావాలి. ప్రియ బిడ్డ, ఈరోజు దేవుడు ఎన్నో నీ పట్ల అద్భుతాలు చేయాలనుకుంటూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసినట్లయితే, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. అవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడని ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. శరీరకార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటి గురించి నేను చెప్పిన ప్రకారము వీటిని చేయువారు ఎంత మాత్రము దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. నాకు తెలిసినటువంటి ఒక క్రైస్తవ స్త్రీ, తరతరాలు ఉన్నటువంటి క్రైస్తవురాలు అంటున్నది, చనిపోయిన తర్వాత ఇక మనకు అన్ని గుర్తుకుంటాయా? చనిపోయిన తర్వాత ఇవన్నీ చేస్తామా? ఇవన్నీ ఆమె ఒక స్త్రీల ప్రెసిడెంట్గా అనేక మంది బిడ్డలకు వాక్యాన్ని బోధించే బిడ్డగా ఉంది. మరి తరతరాల సంఘానికి ఒక సంఘస్థురాలిగా ఉన్నది. తన యొక్క మాటలు అవిశ్వాసమైన మాటలు. మరి రెండో రాకడ సమయంలో యేసుక్రీస్తు వస్తారా, మనము నూతనమైన శరీరంతో లేస్తామా, ఆయన యొక్క దేవతల స్వభావంతో మనం లేస్తామా అని తనకు తానుగా ఒక అనుమాన స్థితిలో ఉంటూ ఉన్నది. మరి వాక్యము చదవడము గొప్ప కాదు, వాక్యానుసారముగా జీవించడం గొప్ప. హల్లెలూయా. ఈరోజు నీవు క్లబ్ల వెంట తిరుగుతున్నావు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. దేవుడి యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారు ప్రేమ, శాంతి, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశానిగ్రహము, సాత్వికము కలిగి ఉంటారు. ప్రతి విషయమందును ఓర్పుతో సహనము కలిగి ఉంటారు. నీలో ఓర్పు లేదు. దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు నీ యొక్క కనుచూపులకు నిన్ను నీ శరీరంను స్వాధీనము చేసుకునే స్థితిలో నీవు లేవు.
నువ్వు వ్యభిచారిగా మారుతూ ఉన్నావు, దేవునికి అయిష్టంగా మారుతూ ఉన్నావు. సొదొమ గొమొర్రా పట్టణము భయంకరమైనటువంటి అగ్ని గంధకాలతో కాల్చివేయబడి ఉన్నది. మరి దేవుడు తను ప్రేమించిన బిడ్డలను రక్షించాలనుకున్నాడు. కానీ మరి సొదొమ గొమొర్రా పట్టణమును ఇదిగో లోతు యొక్క భార్య మరి వెనుకకు మరలి చూసినప్పుడు ఆమె ఒక ఉప్పు స్తంభంగా మారి ఉన్నది. సొదొమ గొమొర్రా పట్టణంలో వావి వరుసలు లేకుండా మరి వ్యభిచారము, విగ్రహారాధము, జూదము, అల్లరితో ఉన్నటువంటి ఆటపట భయంకరమైనటువంటి స్థితిగతులలో సొదొమ గొమొర్రా పట్టణం ఉన్నది. దేవుడు ఆకాశంలో నుంచి ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేనెందుకు వీరిని తయారు చేశానే, ఎందుకు వీరిని నేను సృష్టించానే అని ఆయన వేదన పడి ఉన్నాడు. బిడ్డ, ఈరోజు యెహోవా దేవుడు నిన్ను యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయనను బాధపరచడం కోసము కాదు, ఆయన యొక్క రక్తము, ఆయన చిందించిన రక్తము ద్వారానే మనకు స్వస్థత, ఆయన చిందించినటువంటి ఆ రక్తం ద్వారానే మనకు పరలోక రాజ్యంలో మోక్షం ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క రక్తాన్ని నిర్లక్ష్యము చేయకు. ఒకసారి యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత తిరిగి తప్పు చేసే క్షమాపణ ఉండదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు చెప్పిన మాట ప్రకారము జీవిస్తేనే నీకు పరలోక రాజ్యంలో దేవుని యొక్క కృప దొరుకుతుంది. బిడ్డ, ఈరోజు మరి ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. దుష్టుల పట్ల ఆయన అనేకమైన అద్భుతాలు. అసలు యాక్చువల్గా ఈ లోకంలో అంతా కూడా మనము దుష్టులమే. మనము దేవునికి అవిధేయగా ఉన్నవారు ప్రతి ఒక్కరము దుష్టులమే. అయినా కూడా తన ప్రియ కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించి ఆ నీతిమంతుని యొక్క రక్తాన్ని మన మీద ప్రోక్షించాడు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ, దుష్ట ప్రవర్తనలో నుంచి బయటికి రా, దుష్ట జీవితంలో నుంచి బయటికి రా, భయంకరమైన సాంగత్యమైన జీవితంలో నుంచి బయటికి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రియ బిడ్డ, చెడ్డ కార్యాలు చేసే బిడ్డగా ఉంటున్నావు, జాగ్రత్త. ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు విచ్చలవిడిగా జీవిస్తున్నావు, ఎన్ని రోజులు భయంకరమైన సిచ్యువేషన్లో జీవిస్తావు, ఎన్ని రోజులు దేవునికి అబద్ధమైన ప్రవర్తనతో జీవిస్తావు, ఇక మారవా అని దేవుడు ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకొని ఆయన తన యొక్క పోలిక స్వరూపంలో ఆయన నిన్ను చెక్కుకున్నాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, ఇష్టముగా జీవిస్తున్నావు. దుష్టులు చెప్తున్నారు, దుష్టులకు నెమ్మది ఉండదు. కుక్కలు, మాంత్రికులు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించరు, వారికి వెలుపడనే ఉంటుందని చెప్తున్నాను. నువ్వు దుష్ట ప్రవర్తన కన్నా బిడ్డగా జీవిస్తున్నావు, జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఏదైతే అయిష్టకరంగా మాట్లాడుతున్నావో, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నావో, ఈరోజే నీ హృదయము మారును గాక యేసు నామములో. దేవుని యొక్క ప్రియ బిడ్డ, మారు. దేవునికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా, దేవా, నీవు ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన తప్పులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఆయన ఆకాశంలో నుంచి చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను మీద కోపము రగులుకుంటూ ఉన్నప్పుడు మోషే ప్రార్థించగా దేవుడు ఆ కోపాన్ని పక్కన పెట్టి ఉన్నాడు. ఈరోజు ప్రతి సంఘము, సంఘ కాపరులు, పరిశుద్ధులు అనేక మంది నీకు సంఘంలో వాక్యాన్ని బోధిస్తున్నారు. చెడ్డ మాటల నుంచి బయటికి రావాలి, ఒక దుష్ట సాంగత్యం నుంచి బయటికి రావాలని చెప్పి ప్రతి ఒక్క సంఘ కాపరి నీ కోసము శ్రమిస్తూ ఉన్నాడు. ఆ సంఘ కాపరి యొక్క మాటలను నిర్లక్ష్యము చేసి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నావు. నువ్వు దశంభాగాలు ఇయ్యనటువంటి దొంగ వలె ఉంటున్నావు, సంఘాన్ని అభివృద్ధి పరిచినటువంటి దొంగ వలె ఉంటున్నావు. చెడ్డ కార్యాలు చేసే వారిలో దురాత్మలు తిరుగుతాయి, జాగ్రత్త. ఈరోజు దేవుని బిడ్డ, నీకు తిరగడమే కాదు, నీ కుటుంబము కూడా నాశనమైపోతుంది. కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడు. నాశనమైన స్థితిలోకి, సాతాను ఊబిలోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త. భయంకరమైన దుష్ట ప్రవర్తనలో నుంచి బయటికి రా, చెడ్డ మార్గంలో నుంచి బయటికి రా. దేవుడు చెప్పిన మార్గంలో నుంచి మరి నువ్వు బయటికి రాకపోతే, సౌలు భయంకరమైనటువంటి చావును చనిపోయి ఉన్నాడు. మరి ఒఫ్నీ, ఫినెహాసు, మరి ఏలి యొక్క కుమారులు భయంకరమైనటువంటి వాళ్ళు తప్పులు చేస్తూ మందిరానికి వచ్చే వారి మీద స్త్రీలతో శయనించి తాగుడు, జూదము అనేకమైన చేస్తున్నప్పుడు భయంకరమైనటువంటి చావును చనిపోయి ఉన్నారు. మరి దేవునికి విరుద్ధమైన కార్యాలు చూసిన తన తండ్రి, మరి అతని యొక్క నడుము విరిగిపోయి ఏలి కూడా చనిపోయాడు. ఒక్క వంశము కూడా లేకుండా దేవుడు చేసినాడు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు దుష్టమైనటువంటి సాంగత్యంలో ఉంటున్నావా? బయటికి రా, బయటికి రా. ఈరోజే దేవుడు నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు కుక్కలకు, మాంత్రికులకు, మరి అబద్ధాన్ని ప్రేమించే వాడిని దేవుడు ద్వేషిస్తాడు. లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తారో అతనిలో ప్రేమ ఉండదని దేవుడు చెప్తున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు ఈ వాక్యం నీకు కఠినంగా ఉంటుండొచ్చు, ఈ వాక్యం ఏంటి అని ఉంటుండొచ్చు, కానీ నీ యొక్క స్థితిగతుల్లో మార్పు రావాలి.
నీ జీవితంలో మార్పు రావాలి. ఆచార క్రైస్తవురాలుగా కాదు, నిజమైనటువంటి క్రీస్తు రక్తంలో కడగలినటువంటి బిడ్డగా నువ్వు మారాలని నా యొక్క ఆశ. దేవుడి యొక్క బిడ్డ, ఈ రోజు నుంచి నీ హృదయాన్ని మార్చుకుంటావా? దేవుని వైపు చూస్తావా? కళ్ళు మూసుకో. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, నీ పాదలకు వందనాలు ప్రభా. అయ్యా, అందరినీ ప్రేమించే దేవుడవు, కృపను చూపే దేవుడవు ప్రభా. అయ్యా, మేము నశించిపోతామని చెప్పి తండ్రి నీ కుమారుని లోకానికి మీరు పంపించారయ్యా ప్రభా. రక్త ప్రోక్షణ. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, దుష్టులకు నెమ్మది ఉండదు. కీర్తన గ్రంథములో 1వ అధ్యాయము 4వ వచనంలో, దుష్టులు అలాగునుండక గాలికి చెదరకొట్టు పొట్టు వలె నుందురు, భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుతాయి. మరి దేవుడు చెప్తున్న మాట, భక్తిహీనులకు, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలకు మరి దేవుడు సమస్తము ఆయన దయచేసే దేవుడు. మరి ఆయన దుష్టులు అనే మాట, ఆదాము అవ్వను ఎంతగానో ప్రేమించి లోకానికి మన కోసం పంపించాడు. మరి దేవుడి యొక్క మాట ప్రకారము జీవించకుండా దేవుడికి అయిష్టానుసారముగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆదాము అవ్వలు దేవుని దృష్టిలో దుష్టులైపోయారు. దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించారు కనుక మరి ఈ లోకంలో శాపం అనేది మనకు, మన తరతరాల శాపం నుంచి విడిపించుట కోసము యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మరి అదే లక్షణాలు కలిగి ఈ లోకంలో భయంకరమైన సిచ్యువేషన్లో ఉంటున్న కొందరు ప్రజలు ఉంటూ ఉన్నారు. మరి బైబిల్ గ్రంథంలో మంచి నీతిమంతులు ఉన్నారు, దేవునికి ఇష్టానుసారంగా నడిచిన వ్యక్తులు ఉన్నారు. అందరికంటే గొప్ప శ్రేష్ఠుడు, ఆది సంబుతుడు యేసుక్రీస్తు దేవుడు తప్ప ఎవరు కూడా ఈ లోకంలో నీతిమంతులు లేరు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ప్రియ బిడ్డ, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావు, మందిరానికి వెళ్తావు, మళ్ళీ తిరిగి వస్తావు, పాపం చేస్తావు. మళ్ళీ దేవుని మందిరానికి వెళ్ళి రొట్టెలో, ద్రాక్షారసము రొట్టెలో నీవు పాలు పంచుకునే బిడ్డగా ఉంటూ ఉన్నావు. దేవుని యొక్క బిడ్డ, నీ హృదయాన్ని మార్చుకో. ఈరోజు దుష్టుల యొక్క కార్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. వారి యొక్క అడుగులు యథార్థమైన మార్గంలో లేవు. దేవుని యొక్క బిడ్డలు, దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి బిడ్డలు సినిమా హాల్ టాకీస్లో తిరుగుతూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, బార్ షాపుల్లో భయంకరమైన మరి దేవునికి అయిష్టమైనటువంటి యవ్వనకాల దశలో నుంచి బయటపడేటువంటి ఆలోచనల నుంచి బయటికి రావట్లేదు. ప్రియ బిడ్డ, నువ్వు దుష్ట ప్రవర్తనగా ఉన్నట్లయితే మరి యోసేపు మరి యవ్వనేచ్ఛల నుంచి బయటికి వచ్చి ఉన్నాడు. వ్యభిచార స్థితిలో ఉండకూడదు, మరి దేవుని త్రాగుబోతు స్థితిలో నువ్వు ఉండకూడదు. దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు ప్రార్థన చేసుకునే నోటి ద్వారా అపవిత్రమైన కార్యములు, చూపులు చూస్తున్నావేమో, మరి నీ ఇష్టానుసారంగా క్లబ్ల వెంట తిరుగుతూ ఉన్నావేమో, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నావేమో. మరి దేవుడు చెప్తున్న మాట ప్రకారము ఈరోజు నీ జీవితంలో గొప్ప మార్పు రావాలి ప్రియ బిడ్డ. ఈరోజు దేవుడు ఎన్నో నీ పట్ల అద్భుతాలు చేయాలనుకుంటూ ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసినట్లయితే, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. అవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడని ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటి గురించి నేను చెప్పిన ప్రకారము వీటిని చేయువారు ఎంత మాత్రము దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. నాకు తెలిసినటువంటి ఒక క్రైస్తవ స్త్రీ, క్రైస్తవ తరతరాలైనటువంటి క్రైస్తవురాలు అంటున్నది, చనిపోయిన తర్వాత ఇక మనకు అన్ని గుర్తుకుంటాయా, చనిపోయిన తర్వాత ఇవన్నీ చేస్తామా, ఇవన్నీ. ఆమె ఒక స్త్రీల ప్రెసిడెంట్గా ఒక అనేక మంది బిడ్డలకు వాక్యాన్ని బోధించే బిడ్డగా ఉంది. మరి తరతరాల సంఘానికి ఒక సంఘస్థురాలిగా ఉన్నది. తన యొక్క మాటలు అవిశ్వాసమైన మాటలు. మరి రెండో రాకడ సమయంలో యేసుక్రీస్తు వస్తారా, మనము నూతనమైన శరీరంతో లేస్తామా, ఆయన యొక్క దేవతల స్వభావంతో మనం లేస్తామా అని తనకు తానుగా ఒక అనుమాన స్థితిలో ఉంటూ ఉన్నది.
మరి వాక్యము చదవడము గొప్ప కాదు, వాక్యానుసారముగా జీవించడం గొప్ప. హల్లెలూయా. ఈరోజు నీవు క్లబ్ల వెంట తిరుగుతున్నావు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. దేవుడి యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారు ప్రేమ, శాంతి, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశానిగ్రహము, సాత్వికము కలిగి ఉంటారు. ప్రతి విషయమందును ఓర్పుతో సహనము కలిగి ఉంటారు. నీలో ఓర్పు లేదు. దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు నీ యొక్క కనుచూపులకు నిన్ను నీ శరీరంను స్వాధీనము చేసుకునే స్థితిలో నీవు లేవు. నువ్వు వ్యభిచారిగా మారుతూ ఉన్నావు, దేవునికి అయిష్టంగా మారుతూ ఉన్నావు. సొదొమ గొమొర్రా పట్టణము భయంకరమైనటువంటి అగ్ని గంధకాలతో కాల్చివేయబడి ఉన్నది. మరి దేవుడు తను ప్రేమించిన బిడ్డలను రక్షించాలనుకున్నాడు. కానీ మరి సొదొమ గొమొర్రా పట్టణమును ఇదిగో లోతు యొక్క భార్య మరి వెనుకకు మరలి చూసినప్పుడు ఆమె ఒక ఉప్పు స్తంభంగా మారి ఉన్నది. సొదొమ గొమొర్రా పట్టణంలో వావి వరుసలు లేకుండా మరి వ్యభిచారము, విగ్రహారాధము, జూదము, అల్లరితో ఉన్నటువంటి ఆటపట భయంకరమైనటువంటి స్థితిగతులలో సొదొమ గొమొర్రా పట్టణం ఉన్నది. దేవుడు ఆకాశంలో నుంచి ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేనెందుకు వీరిని తయారు చేశానే, ఎందుకు వీరిని నేను సృష్టించానే అని ఆయన వేదన పడి ఉన్నాడు. బిడ్డ, ఈరోజు యెహోవా దేవుడు నిన్ను యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయనను బాధపరచడం కోసము కాదు, ఆయన యొక్క రక్తము, ఆయన చిందించిన రక్తము ద్వారానే మనకు స్వస్థత, ఆయన చిందించినటువంటి ఆ రక్తం ద్వారానే మనకు పరలోక రాజ్యంలో మోక్షం ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క రక్తాన్ని నిర్లక్ష్యము చేయకు. ఒకసారి యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత తిరిగి తప్పు చేసే క్షమాపణ ఉండదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు చెప్పిన మాట ప్రకారము జీవిస్తేనే నీకు పరలోక రాజ్యంలో దేవుని యొక్క కృప దొరుకుతుంది. బిడ్డ, ఈరోజు మరి ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. దుష్టుల పట్ల ఆయన అనేకమైన అద్భుతాలు. అసలు యాక్చువల్గా ఈ లోకంలో అంతా కూడా మనము దుష్టులమే. మనము దేవునికి అవిధేయగా ఉన్నవారు ప్రతి ఒక్కరము దుష్టులమే. అయినా కూడా తన ప్రియ కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించి ఆ నీతివంతుని యొక్క రక్తాన్ని మన మీద ప్రోక్షించాడు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ, దుష్ట ప్రవర్తనలో నుంచి బయటికి రా, దుష్ట జీవితంలో నుంచి బయటికి రా, భయంకరమైన సాంగత్యమైన జీవితంలో నుంచి బయటికి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రియ బిడ్డ, చెడ్డ కార్యాలు చేసే బిడ్డగా ఉంటున్నావు, జాగ్రత్త. ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు విచ్చలవిడిగా జీవిస్తున్నావు, ఎన్ని రోజులు భయంకరమైన సిచ్యువేషన్లో జీవిస్తావు, ఎన్ని రోజులు దేవునికి అబద్ధమైన ప్రవర్తనతో జీవిస్తావు, ఇక మారవా అని దేవుడు ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకొని ఆయన తన యొక్క పోలిక స్వరూపంలో ఆయన నిన్ను చెక్కుకున్నాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, ఇష్టముగా చూపిస్తున్నావు. దుష్టులు చెప్తున్న దుష్టులకు నెమ్మది ఉండదు. కుక్కలు, మాంత్రికులు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించరు, వారికి వెలుపడనే ఉంటుందని చెప్తున్నాను. నువ్వు దుష్ట ప్రవర్తన కన్నా బిడ్డగా జీవిస్తున్నావు, జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఏదైతే అయిష్టకరంగా మాట్లాడుతున్నావో, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నావో, ఈరోజే నీ హృదయము మారును గాక యేసు నామములో. దేవుని యొక్క ప్రియ బిడ్డ, మారు. దేవునికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా, దేవా, నీవు ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన తప్పులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఆయన ఆకాశంలో నుంచి చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను మీద కోపము రగులుకుంటూ ఉన్నప్పుడు మోషే ప్రార్థించగా దేవుడు ఆ కోపాన్ని పక్కన పెట్టి ఉన్నాడు. ఈరోజు ప్రతి సంఘ కాపరులు, పరిశుద్ధులు అనేక మంది నీకు సంఘంలో వాక్యాన్ని బోధిస్తున్నారు. చెడ్డ మాటల నుంచి బయటికి రావాలి, ఒక దుష్ట సాంగత్యం నుంచి బయటికి రావాలని చెప్పి ప్రతి ఒక్క సంఘ కాపరి నీ కోసము శ్రమిస్తూ ఉన్నాడు. ఆ సంఘ కాపరి యొక్క మాటలను నిర్లక్ష్యము చేసి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నావు. నువ్వు దశంభాగాలు ఇయ్యనటువంటి దొంగ వలె ఉంటున్నావు, సంఘాన్ని అభివృద్ధి పరిచినటువంటి దొంగ వలె ఉంటున్నావు. చెడ్డ కార్యాలు చేసే వారిలో దురాత్మలు తిరుగుతాయి, జాగ్రత్త. ఈరోజు దేవుని బిడ్డ, నీకు తిరగడమే కాదు, నీ కుటుంబము కూడా నాశనమైపోతుంది. కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడు. నాశనమైన స్థితిలోకి, సాతాను ఊబిలోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త. భయంకరమైన దుష్ట ప్రవర్తనలో నుంచి బయటికి రా, చెడ్డ మార్గంలో నుంచి బయటికి రా. దేవుడు చెప్పిన మార్గంలో నుంచి మరి నువ్వు బయటికి రాకపోతే, సౌలు భయంకరమైనటువంటి చావును చనిపోయి ఉన్నాడు. మరి ఒఫ్ని, ఫినెహాసు, మరి ఏలి యొక్క కుమారులు భయంకరమైనటువంటి వాళ్ళు తప్పులు చేస్తూ మందిరానికి వచ్చే వారి మీద స్త్రీలతో శయనించి తాగుడు, జూదము అనేకమైన చేస్తున్నప్పుడు భయంకరమైనటువంటి చావును చనిపోయి ఉన్నారు. మరి దేవునికి విరుద్ధమైన కార్యాలు చూసిన తన తండ్రి
మరి అతని యొక్క నడుము విరిగిపోయి ఏలి కూడా చనిపోయాడు. ఒక్క వంశము కూడా లేకుండా దేవుడు చేస్తున్నాడు. ప్రియ బిడ్డ, ఈరోజు నువ్వు దుష్టమైనటువంటి సాంగత్యంలో ఉంటున్నావా? బయటికి రా. ఈరోజే దేవుడు నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు కుక్కలకు, మాంత్రికులకు, మరి అబద్ధాన్ని ప్రేమించేవాడిని దేవుడు ద్వేషిస్తాడు. లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తారో అతనిలో ప్రేమ ఉండదని దేవుడు చెప్తున్నాడు. ప్రియ బిడ్డ, ఈరోజు ఈ వాక్యం నీకు కఠినంగా ఉంటుండొచ్చు, ఈ వాక్యం ఏంటి అని ఉంటుండొచ్చు, కానీ నీ యొక్క స్థితిగతుల్లో మార్పు రావాలి, నీ జీవితంలో మార్పు రావాలి. ఆచార క్రైస్తవురాలుగా కాదు, నిజమైనటువంటి క్రీస్తు రక్తంలో కడగనటువంటి బిడ్డగా నువ్వు మారాలని నా యొక్క ఆశ. దేవుడి యొక్క బిడ్డ, ఈ రోజు నుంచి నీ హృదయాన్ని మార్చుకుంటావా? దేవుని వైపు చూస్తావా? కళ్ళు మూసుకో. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, నీ పాదలకు వందనాలు ప్రభా. అయ్యా, అందరినీ ప్రేమించే దేవుడవు, కృపను చూపే దేవుడవు ప్రభా. అయ్యా, మేము నశించిపోతామని చెప్పి తండ్రి నీ కుమారుని లోకానికి మీరు పంపించారయ్యా ప్రభా. రక్త ప్రోక్షణ. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, దుష్టులకు నెమ్మది ఉండదు. కీర్తన గ్రంథములో 1వ అధ్యాయము 4వ వచనంలో, దుష్టులు అలాగునుండక గాలికి చెదరకొట్టు పొట్టువలే నుందురు, భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుతాయి. మరి దేవుడు చెప్తున్న మాట, భక్తిహీనులకు, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలకు మరి దేవుడు సమస్తము ఆయన దయచేసే దేవుడు. మరి ఆయన దుష్టులు అనే మాట, ఆదాము అవ్వను ఎంతగానో ప్రేమించి లోకానికి మన కోసం పంపించాడు. మరి దేవుడి యొక్క మాట ప్రకారము జీవించకుండా దేవుడికి అయిష్టానుసారముగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆదాము అవ్వలు దేవుని దృష్టిలో దుష్టులైపోయారు. దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించారు కనుక మరి ఈ లోకంలో శాపం అనేది మన తరతరాల శాపం నుంచి విడిపించుట కోసము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి అదే లక్షణాలు కలిగి ఈ లోకంలో భయంకరమైన సిచ్యువేషన్లో ఉంటున్న కొందరు ప్రజలు ఉంటూ ఉన్నారు. మరి బైబిల్ గ్రంథంలో మంచి నీతిమంతులు ఉన్నారు, దేవునికి ఇష్టానుసారంగా నడిచిన వ్యక్తులు ఉన్నారు. అందరికంటే గొప్ప శ్రేష్ఠుడు, ఆది సంబుతుడు యేసుక్రీస్తు దేవుడు తప్ప ఎవరు కూడా ఈ లోకంలో నీతిమంతులు లేరు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ప్రియ బిడ్డ, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావు, మందిరానికి వెళ్తావు, మళ్ళీ తిరిగి వస్తావు, పాపం చేస్తావు. మళ్ళీ దేవుని మందిరానికి వెళ్ళి ద్రాక్షారసము రొట్టెలో నీవు పాలు పంచుకునే బిడ్డగా ఉంటూ ఉన్నావు. దేవుని యొక్క బిడ్డ, నీ హృదయాన్ని మార్చుకో. ఈరోజు దుష్టుల యొక్క కార్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. వారి యొక్క అడుగులు యథార్థమైన మార్గంలో లేవు. దేవుని యొక్క బిడ్డలు, దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి బిడ్డలు సినిమా హాల్ టాకీస్లో తిరుగుతూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, బార్ షాపుల్లో భయంకరమైన దేవునికి అయిష్టమైనటువంటి యవ్వనకాల దశలో నుంచి బయటపడేటువంటి ఆలోచనల నుంచి బయటికి రావట్లేదు. ప్రియ బిడ్డ, నువ్వు దుష్ట ప్రవర్తనగా ఉన్నట్లయితే మరి యోసేపు యవ్వనేచ్ఛల నుంచి బయటికి వచ్చి ఉన్నాడు. వ్యభిచార స్థితిలో ఉండకూడదు, మరి దేవుని త్రాగుబోతు స్థితిలో నువ్వు ఉండకూడదు. దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు ప్రార్థన చేసుకునే నోటి ద్వారా అపవిత్రమైన కార్యములు, చూపులు చూస్తున్నావేమో, మరి నీ ఇష్టానుసారంగా క్లబ్ల వెంట తిరుగుతూ ఉన్నావేమో, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నావేమో. మరి దేవుడు చెప్తున్న మాట ప్రకారము ఈరోజు నీ జీవితంలో గొప్ప మార్పు రావాలి. ప్రియ బిడ్డ, ఈరోజు దేవుడు ఎన్నో నీ పట్ల అద్భుతాలు చేయాలనుకుంటూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసినట్లయితే, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. అవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడని ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటి గురించి నేను చెప్పిన ప్రకారము వీటిని చేయువారు ఎంత మాత్రము దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోరు.
నాకు తెలిసినటువంటి ఒక క్రైస్తవ స్త్రీ, తరతరాలైనటువంటి క్రైస్తవురాలు అంటున్నది, చనిపోయిన తర్వాత ఇక మనకు అన్ని గుర్తుకుంటాయా, చనిపోయిన తర్వాత ఇవన్నీ చేస్తామా, ఇవన్నీ. ఆమె ఒక స్త్రీల ప్రెసిడెంట్గా ఒక అనేక మంది బిడ్డలకు వాక్యాన్ని బోధించే బిడ్డగా ఉంది. మన తరతరాల సంఘానికి ఒక సంఘస్థురాలిగా ఉన్నది. తన యొక్క మాటలు అవిశ్వాసమైన మాటలు. మన రెండో రాకడ సమయంలో యేసుక్రీస్తు వస్తారా, మనము నూతనమైన శరీరంతో లేస్తామా, ఆయన యొక్క దేవతల స్వభావంతో మనం లేస్తామా అని తనకు తానుగా ఒక అనుమాన స్థితిలో ఉంటూ ఉన్నది. మరి వాక్యము చదవడము గొప్ప కాదు, వాక్యానుసారముగా జీవించడం గొప్ప. హల్లెలూయా. ఈరోజు నీవు క్లబ్ల వెంట తిరుగుతున్నావు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. దేవుడి యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారు ప్రేమ, శాంతి, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశానిగ్రహము, సాత్వికము కలిగి ఉంటారు. ప్రతి విషయమందు నువ్వు ఓర్పుతో సహనము కలిగి ఉంటారు. నీలో ఓర్పు లేదు. దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు నీ యొక్క కనుచూపులకు నిన్ను నీ శరీరంను స్వాధీనము చేసుకునే స్థితిలో నీవు లేవు. నువ్వు వ్యభిచారిగా మారుతూ ఉన్నావు, దేవునికి అయిష్టంగా మారుతూ ఉన్నావు. సొదొమ గొమొర్రా పట్టణము భయంకరమైనటువంటి అగ్ని గంధకాలతో కాల్చివేయబడి ఉన్నది. మరి దేవుడు తనని ప్రేమించిన బిడ్డలను రక్షించాలనుకున్నాడు. కానీ మరి సొదొమ గొమొర్రా పట్టణమును ఇదిగో లోతు యొక్క భార్య మరి వెనుకకు మరలి చూసినప్పుడు ఆమె ఒక ఉప్పు స్తంభంగా మారి ఉన్నది. సొదొమ గొమొర్రా పట్టణంలో వావి వరుసలు లేకుండా మరి వ్యభిచారము, విగ్రహారాధము, జూదము, అల్లరితో ఉన్నటువంటి ఆటపట భయంకరమైనటువంటి స్థితిగతులలో సొదొమ గొమొర్రా పట్టణం ఉన్నది. దేవుడు ఆకాశంలో నుంచి ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేనెందుకు వీరిని తయారు చేశానే, ఎందుకు వీరిని నేను సృష్టించానే అని ఆయన వేదన పడి ఉన్నాడు. బిడ్డ, ఈరోజు యెహోవా దేవుడు నిన్ను యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయనను బాధపరచడం కోసము కాదు, ఆయన యొక్క రక్తము, ఆయన చిందించిన రక్తము ద్వారానే మనకు స్వస్థత, ఆయన చిందించినటువంటి ఆ రక్తం ద్వారానే మనకు పరలోక రాజ్యంలో మోక్షం ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క రక్తాన్ని నిర్లక్ష్యము చేయకు. ఒకసారి యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత తిరిగి తప్పు చేసే క్షమాపణ ఉండదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు చెప్పిన మాట ప్రకారము జీవిస్తేనే నీకు పరలోక రాజ్యంలో దేవుని యొక్క కృప దొరుకుతుంది. బిడ్డ, ఈరోజు మరి ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. దుష్టుల పట్ల ఆయన అనేకమైన అద్భుతాలు. అసలు యాక్చువల్గా ఈ లోకంలో అంతా కూడా మనము దుష్టులమే. మనము దేవునికి అవిధేయగా ఉన్నవారు ప్రతి ఒక్కరము దుష్టులమే. అయినా కూడా తన ప్రియకుమార్ని మన కోసం ఈ లోకానికి పంపించి ఆ నీతివంతుని యొక్క రక్తాన్ని మన మీద ప్రోక్షించాడు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ, దుష్ట ప్రవర్తనలో నుంచి బయటికి రా, దుష్ట జీవితంలో నుంచి బయటికి రా, భయంకరమైన సాంగత్యమైన జీవితంలో నుంచి బయటికి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రియ బిడ్డ, చెడ్డ కార్యాలు చేసే బిడ్డగా ఉంటున్నావు, జాగ్రత్త. ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు విచ్చలవిడిగా జీవిస్తున్నావు, ఎన్ని రోజులు భయంకరమైన సిచ్యువేషన్లో జీవిస్తావు, ఎన్ని రోజులు దేవునికి అబద్ధమైన ప్రవర్తనతో జీవిస్తావు, ఇక మారవా అని దేవుడు ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకొని ఆయన తన యొక్క పోలిక స్వరూపంలో ఆయన నిన్ను చెక్కుకున్నాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, ఇష్టముగా చూపిస్తున్నావు. దుష్టులు చెప్తున్నారు, దుష్టులకు నెమ్మది ఉండదు. కుక్కలు, మాంత్రికులు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించరు, వారికి వెలుపడనే ఉంటుందని చెప్తున్నాను. నువ్వు దుష్ట ప్రవర్తన కన్నా బిడ్డగా జీవిస్తున్నావు, జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఏదైతే అయిష్టకరంగా మాట్లాడుతున్నావో, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నావో, ఈరోజే నీ హృదయము మారును గాక యేసు నామములో. దేవుని యొక్క ప్రియ బిడ్డ, మారు. దేవునికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా, దేవా, నీవు ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన తప్పులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఆయన ఆకాశంలో నుంచి చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను మీద కోపము రగులుకుంటూ ఉన్నప్పుడు మోషే ప్రార్థించగా దేవుడు ఆ కోపాన్ని పక్కన పెట్టి ఉన్నాడు. ఈరోజు ప్రతి సంఘము, సంఘ కాపరులు, పరిశుద్ధులు అనేక మంది నీకు సంఘంలో వాక్యాన్ని బోధిస్తున్నారు. చెడ్డ మాటల నుంచి బయటికి రావాలి, ఒక దుష్ట సాంగత్యం నుంచి బయటికి రావాలని చెప్పి ప్రతి ఒక్క సంఘ కాపరి నీ కోసము శ్రమిస్తూ ఉన్నాడు. ఆ సంఘ కాపరి యొక్క మాటలను నిర్లక్ష్యము చేసి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నావు. నువ్వు దశంభాగాలు ఇయ్యనటువంటి దొంగ వలె ఉంటున్నావు, సంఘాన్ని అభివృద్ధి పరిచినటువంటి దొంగ వలె ఉంటున్నావు. చెడ్డ కార్యాలు చేసే వారిలో దురాత్మలు తిరుగుతాయి, జాగ్రత్త.
ఈరోజు దేవుని బిడ్డ, నీకు తిరగడమే కాదు, నీ కుటుంబము కూడా నాశనమైపోతుంది. కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడు. నాశనమైన స్థితిలోకి, సాతాను ఊబిలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. భయంకరమైన దుష్ట ప్రవర్తనలో నుంచి బయటికి రా. చెడ్డ మార్గంలో నుంచి బయటికి రా. దేవుడు చెప్పిన మార్గంలో నుంచి మరి నువ్వు బయటికి రాకపోతే, సౌలు భయంకరమైనటువంటి చావును చనిపోయి ఉన్నాడు. మరి ఒఫ్ని, ఫినెహాసు, మరి ఏలి యొక్క కుమారులు భయంకరమైనటువంటి వాళ్ళు తప్పులు చేస్తూ మందిరానికి వచ్చే వారి మీద స్త్రీలతో శయనించి తాగుడు, జూదము అనేకమైన చేస్తున్నప్పుడు భయంకరమైనటువంటి చావును చనిపోయి ఉన్నారు. మరి దేవునికి విరుద్ధమైన కార్యాలు చూసిన తన తండ్రి, మరి అతని యొక్క నడుము విరిగిపోయి ఏలి కూడా చనిపోయాడు. ఒక్క వంశము కూడా లేకుండా దేవుడు చేస్తున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు దుష్టమైనటువంటి సాంగత్యంలో ఉంటున్నావా? బయటికి రా. ఈరోజే దేవుడు నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు కుక్కలకు, మాంత్రికులకు, మరి అబద్ధాన్ని ప్రేమించే వాడిని దేవుడు ద్వేషిస్తాడు. లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తారో అతనిలో ప్రేమ ఉండదని దేవుడు చెప్తున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు ఈ వాక్యం నీకు కఠినంగా ఉంటుండొచ్చు, ఈ వాక్యం ఏంటి అని ఉంటుండొచ్చు, కానీ నీ యొక్క స్థితిగతుల్లో మార్పు రావాలి. నీ జీవితంలో మార్పు రావాలి. ఆచార క్రైస్తవురాలుగా కాదు, నిజమైనటువంటి క్రీస్తు రక్తంలో కడగనటువంటి బిడ్డగా నువ్వు మారాలని నా యొక్క ఆశ. దేవుడి యొక్క బిడ్డ, ఈ రోజు నుంచి నీ హృదయాన్ని మార్చుకుంటావా? దేవుని వైపు చూస్తావా? కళ్ళు మూసుకో. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, నీ పాదలకు వందనాలు ప్రభా. అయ్యా, అందరినీ ప్రేమించే దేవుడవు, కృపను చూపే దేవుడవు ప్రభా. అయ్యా, మేము నశించిపోతామని చెప్పి తండ్రి నీ కుమారుని లోకానికి మీరు పంపించారయ్యా ప్రభా. రక్త ప్రోక్షణ. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, దుష్టులకు నెమ్మది ఉండదు. కీర్తన గ్రంథములో 1వ అధ్యాయము 4వ వచనంలో, దుష్టులు అలాగునుండక గాలికి చెదరకొట్టు పొట్టు వలె నుందురు, భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుతాయి. మరి దేవుడు చెప్తున్న మాట, భక్తిహీనులకు, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలకు మరి దేవుడు సమస్తము ఆయన దయచేసే దేవుడు. మరి ఆయన దుష్టులు అనే మాట, ఆదాము అవ్వను ఎంతగానో ప్రేమించి లోకానికి మన కోసం పంపించాడు. మరి దేవుడి యొక్క మాట ప్రకారము జీవించకుండా దేవుడికి అయిష్టానుసారముగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆదాము అవ్వలు దేవుని దృష్టిలో దుష్టులైపోయారు. దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించారు కనుక మరి ఈ లోకంలో శాపం అనేది మన తరతరాల శాపం నుంచి విడిపించుట కోసము యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మరి అదే లక్షణాలు కలిగి ఈ లోకంలో భయంకరమైన సిచ్యువేషన్లో ఉంటున్న కొందరు ప్రజలు ఉంటూ ఉన్నారు. మరి బైబిల్ గ్రంథంలో మంచి నీతిమంతులు ఉన్నారు, దేవునికి ఇష్టానుసారంగా నడిచిన వ్యక్తులు ఉన్నారు. అందరికంటే గొప్ప శ్రేష్ఠుడు, ఆది సంబుతుడు యేసుక్రీస్తు దేవుడు తప్ప ఎవరు కూడా ఈ లోకంలో నీతిమంతులు లేరు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ప్రియ బిడ్డ, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావు, మందిరానికి వెళ్తావు, మళ్ళీ తిరిగి వస్తావు, పాపం చేస్తావు. మళ్ళీ దేవుని మందిరానికి వెళ్ళి రొట్టెలో, ద్రాక్షారసము రొట్టెలో నీవు పాలు పంచుకునే బిడ్డగా ఉంటూ ఉన్నావు. దేవుని యొక్క బిడ్డ, నీ హృదయాన్ని మార్చుకో. ఈరోజు దుష్టుల యొక్క కార్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. వారి యొక్క అడుగులు యథార్థమైన మార్గంలో లేవు. దేవుని యొక్క బిడ్డలు, దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి బిడ్డలు సినిమా హాల్ టాకీస్లో తిరుగుతూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, బార్ షాపుల్లో భయంకరమైన మరి దేవునికి అయిష్టమైనటువంటి యవ్వనకాల దశలో నుంచి బయటపడేటువంటి ఆలోచనల నుంచి బయటికి రావట్లేదు. ప్రియ బిడ్డ, నువ్వు దుష్ట ప్రవర్తనగా ఉన్నట్లయితే మరి యోసేపు మరి యవ్వనేచ్ఛల నుంచి బయటికి వచ్చి ఉన్నాడు. వ్యభిచార స్థితిలో ఉండకూడదు. మరి దేవుని త్రాగుబోతు స్థితిలో నువ్వు ఉండకూడదు. దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు ప్రార్థన చేసుకునే నోటి ద్వారా అపవిత్రమైన కార్యములు, చూపులు చూస్తున్నావేమో. మరి నీ ఇష్టానుసారంగా క్లబ్ల వెంట తిరుగుతూ ఉన్నావేమో, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నావేమో. మరి దేవుడు చెప్తున్న మాట ప్రకారము ఈరోజు నీ జీవితంలో గొప్ప మార్పు రావాలి. ప్రియ బిడ్డ, ఈరోజు దేవుడు ఎన్నో నీ పట్ల అద్భుతాలు చేయాలనుకుంటూ ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో
16వ వచనంలో మనం చూసినట్లయితే, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. అవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడని ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్రము, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటి గురించి నేను చెప్పిన ప్రకారము వీటిని చేయువారు ఎంత మాత్రము దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. నాకు తెలిసినటువంటి ఒక క్రైస్తవ స్త్రీ, క్రైస్తవ తరతరాలు ఉన్నటువంటి క్రైస్తవురాలు అంటున్నది, చనిపోయిన తర్వాత ఇక మనకు అన్ని గుర్తుకుంటాయా? చనిపోయిన తర్వాత ఇవన్నీ చేస్తామా? ఇవన్నీ ఆమె ఒక స్త్రీల ప్రెసిడెంట్గా ఒక అనేక మంది బిడ్డలకు వాక్యాన్ని బోధించే బిడ్డగా ఉంది. మరి తరతరాల సంఘానికి ఒక సంఘస్థురాలిగా ఉన్నది. తన యొక్క మాటలు అవిశ్వాసమైన మాటలు. మరి రెండో రాకడ సమయంలో యేసుక్రీస్తు వస్తారా, మనము నూతనమైన శరీరంతో లేస్తామా, ఆయన యొక్క దేవతల స్వభావంతో మనం లేస్తామా అని తనకు తానుగా ఒక అనుమాన స్థితిలో ఉంటూ ఉన్నది. మరి వాక్యము చదవడము గొప్ప కాదు, వాక్యానుసారముగా జీవించడం గొప్ప. హల్లెలూయా. ఈరోజు నీవు క్లబ్ల వెంట తిరుగుతున్నావు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. దేవుడి యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారు ప్రేమ, శాంతి, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశానిగ్రహము, సాత్వికము కలిగి ఉంటారు. ప్రతి విషయమందును ఓర్పుతో సహనము కలిగి ఉంటారు. నీలో ఓర్పు లేదు. దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు నీ యొక్క కనుచూపులకు నిన్ను నీ శరీరంను స్వాధీనము చేసుకునే స్థితిలో నీవు లేవు. నువ్వు వ్యభిచారిగా మారుతూ ఉన్నావు, దేవునికి అయిష్టంగా మారుతూ ఉన్నావు. సొదొమ గొమొర్రా పట్టణము భయంకరమైనటువంటి అగ్ని గంధకాలతో కాల్చివేయబడి ఉన్నది. మరి దేవుడు తనని ప్రేమించిన బిడ్డలను రక్షించాలనుకున్నాడు. కానీ మరి సొదొమ గొమొర్రా పట్టణమును, ఇదిగో లోతు యొక్క భార్య మరి వెనుకకు మరలి చూసినప్పుడు ఆమె ఒక ఉప్పు స్తంభంగా మారి ఉన్నది. సొదొమ గొమొర్రా పట్టణంలో వావి వరుసలు లేకుండా మరి వ్యభిచారము, విగ్రహారాధము, జూదము, అల్లరితో ఉన్నటువంటి ఆటపడ భయంకరమైనటువంటి స్థితిగతులలో సొదొమ గొమొర్రా పట్టణం ఉన్నది. దేవుడు ఆకాశంలో నుంచి ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేనెందుకు వీరిని తయారు చేశానే, ఎందుకు వీరిని నేను సృష్టించానే అని ఆయన వేదన పడి ఉన్నాడు. బిడ్డ, ఈరోజు యెహోవా దేవుడు నిన్ను యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయనను బాధపరచడం కోసము కాదు, ఆయన యొక్క రక్తము, ఆయన చిందించిన రక్తము ద్వారానే మనకు స్వస్థత. ఆయన చిందించినటువంటి ఆ రక్తం ద్వారానే మనకు పరలోక రాజ్యంలో మోక్షం ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క రక్తాన్ని నిర్లక్ష్యము చేయకు. ఒకసారి యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత తిరిగి తప్పు చేసే క్షమాపణ ఉండదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు చెప్పిన మాట ప్రకారము జీవిస్తేనే నీకు పరలోక రాజ్యంలో దేవుని యొక్క కృప దొరుకుతుంది. బిడ్డ, ఈరోజు మరి ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. దుష్టుల పట్ల ఆయన అనేకమైన అద్భుతాలు. అసలు యాక్చువల్గా ఈ లోకంలో అంతా కూడా మనము దుష్టులమే. మనము దేవునికి అవిధేయగా ఉన్నవారు ప్రతి ఒక్కరము దుష్టులమే. అయినా కూడా తన ప్రియ కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించి ఆ నీతివంతుని యొక్క రక్తాన్ని మన మీద ప్రోక్షించాడు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ, దుష్ట ప్రవర్తనలో నుంచి బయటికి రా, దుష్ట జీవితంలో నుంచి బయటికి రా, భయంకరమైన సాంగత్యమైన జీవితంలో నుంచి బయటికి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రియ బిడ్డ, చెడ్డ కార్యాలు చేసే బిడ్డగా ఉంటున్నావు, జాగ్రత్త. ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు విచ్చలవిడిగా జీవిస్తున్నావు, ఎన్ని రోజులు భయంకరమైన సిచ్యువేషన్లో జీవిస్తావు, ఎన్ని రోజులు దేవునికి అబద్ధమైన ప్రవర్తనతో జీవిస్తావు, ఇక మారవా అని దేవుడు ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకొని ఆయన తన యొక్క పోలిక స్వరూపంలో ఆయన నిన్ను చెక్కుకున్నాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, ఇష్టముగా జీవిస్తున్నావు. దుష్టులు చెప్తున్న దుష్టులకు నెమ్మది ఉండదు. కుక్కలు, మాంత్రికులు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించరు, వారికి వెలుపడనే ఉంటుందని చెప్తున్నాను. నువ్వు దుష్ట ప్రవర్తన కన్నా బిడ్డగా జీవిస్తున్నావు, జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఏదైతే అయిష్టకరంగా మాట్లాడుతున్నావో, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నావో, ఈరోజే నీ హృదయము మారును గాక యేసు నామములో.
దేవుని యొక్క ప్రియ బిడ్డ మారు. దేవునికి ఇది ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా, దేవా నీవు ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన తప్పులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఆయన ఆకాశంలో నుంచి చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను మీద కోపము రగులుకుంటూ ఉన్నప్పుడు మోషే ప్రార్థించగా దేవుడు ఆ కోపాన్ని పక్కన పెట్టి ఉన్నాడు. ఈరోజు ప్రతి సంఘ కాపరులు పరిశుద్ధులు అనేక మంది నీకు సంఘంలో వాక్యాన్ని బోధిస్తున్నారు. చెడ్డ మాటల నుంచి బయటికి రావాలి, ఒక దుష్ట సాంగత్యం నుంచి బయటికి రావాలని చెప్పి ప్రతి ఒక్క సంఘ కాపరి నీ కోసము శ్రమిస్తూ ఉన్నాడు. ఆ సంఘ కాపరి యొక్క మాటలను నిర్లక్ష్యము చేసి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నావు. నువ్వు దశంభాగాలు ఇయ్యనటువంటి దొంగ వలె ఉంటున్నావు. సంఘాన్ని అభివృద్ధి పరిచినటువంటి దొంగ వలె ఉంటున్నావు. చెడ్డ కార్యాలు చేసే వారిలో దురాత్మలు తిరుగుతాయి, జాగ్రత్త. ఈరోజు దేవుని బిడ్డ, నీకు తిరగడమే కాదు నీ కుటుంబము కూడా నాశనమైపోతుంది. కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడు. నాశనమైన స్థితిలోకి సాతాను ఊబిలోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త. భయంకరమైన దుష్ట ప్రవర్తనలో నుంచి బయటికి రా. చెడ్డ మార్గంలో నుంచి బయటికి రా. దేవుడు చెప్పిన మార్గంలో నుంచి మరి నువ్వు బయటికి రాకపోతే సౌలు భయంకరమైనటువంటి చావును చనిపోయి ఉన్నాడు. మరి ఒఫ్నీ ఫినెహాసు మరి ఏలి యొక్క కుమారులు భయంకరమైనటువంటి వాళ్ళు తప్పులు చేస్తూ మందిరానికి వచ్చే వారి మీద స్త్రీలతో శయనించి తాగుడు జూదం అనేకమైన చేస్తున్నప్పుడు భయంకరమైనటువంటి చావును చనిపోయి ఉన్నారు. మరి దేవునికి విరుద్ధమైన కార్యాలు చూసిన తన తండ్రి మరి అతని యొక్క నడుము విరిగిపోయి ఏలి కూడా చనిపోయాడు. ఒక్క వంశము కూడా లేకుండా దేవుడు చేస్తున్నాడు. ప్రియ బిడ్డ, ఈరోజు నువ్వు దుష్టమైనటువంటి సాంగత్యంలో ఉంటున్నావా? బయటికి రా. ఈరోజే దేవుడు నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు కుక్కలకు మాంత్రికులకు మరి అబద్ధాన్ని ప్రేమించే వారిని దేవుడు ద్వేషిస్తాడు. లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తారో అతనిలో ప్రేమ ఉండదని దేవుడు చెప్తున్నాడు. ప్రియ బిడ్డ, ఈరోజు ఈ వాక్యం నీకు కఠినంగా ఉంటుండొచ్చు, ఈ వాక్యం ఏంటి అని ఉంటుండొచ్చు, కానీ నీ యొక్క స్థితిగతుల్లో మార్పు రావాలి. నీ జీవితంలో మార్పు రావాలి. ఆచార క్రైస్తవురాలుగా కాదు, నిజమైనటువంటి క్రీస్తు రక్తంలో కడగలినటువంటి బిడ్డగా నువ్వు మారాలని నా యొక్క ఆశ. దేవుడి యొక్క బిడ్డ, ఈ రోజు నుంచి నీ హృదయాన్ని మార్చుకుంటావా? దేవుని వైపు చూస్తావా? కళ్ళు మూసుకో. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, నీ పాదలకు వందనాలు ప్రభా. అయ్యా, అందరిని నీవు ప్రేమించే దేవుడవు, కృపను చూపే దేవుడవు ప్రభా. అయ్యా, మేము నశించిపోతామని చెప్పి తండ్రి నీ కుమారుని లోకానికి మీరు పంపించారయ్యా ప్రభా.